నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. బీసీలే తెలుగుదేశానికి వెన్నుముక. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ వైసీపీ తనపైన ఏమైనా ఆరోపణలు వచ్చినా లేకపోతే బీసీలను టీడీపీకి దూరం చేయాలి అన్న నేపథ్యంలో ప్రతిసారి కూడా కులం కార్డు తీసుకొస్తుంది. దానికి ఉదాహరణే నిన్న జరిగినటువంటి గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కావచ్చు, అలాగే యనమల రాసిన లేఖ కావచ్చు, ఇలా కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ మరి టీడీపీ బీసీలను అణగదొక్కేందుకు ప్రయత్నం చేస్తోంది అని చెప్పి, వాళ్ళను హింసలకు గురి చేస్తుంది అని చెప్పి కావాలని ఆయన టార్గెట్ చేస్తుంది అన్న నేపథ్యంలో మరి సాక్షి మీడియాలో కొన్ని కథనాలు అయితే ప్రచురించడం జరిగింది. మరి ఇదంతా కూడా ఎలా చూడొచ్చు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు ఎవరినైనా కూడా గతంలో మనం చూసాము, వాళ్ళ కులస్తులకేమో పెద్ద పదవులు ఇవ్వడం, బీసీలనేమో ఇలాంటి స్కాములు ఇరికిచ్చిన సందర్భాలే ఉన్నాయి ఎక్కువ వైసీపీలో. కానీ అదే బీసీలను ఇప్పుడు వాడుకొని వాళ్ళని టీడీపీకి దూరం చేసే ప్రయత్నం చేసిందనే చెప్పుకోవచ్చు. నిన్న చూస్తే ఇప్పుడు పార్టీ ఏదైనా పార్టీలో కార్యకర్తలు కావచ్చు లేకపోతే నాయకులు కావచ్చు ఏదన్నా పార్టీకి సంబంధించిన దానికి వ్యతిరేకంగా చేస్తే వాళ్ళ నుంచి వివరణ తీసుకోవడం పార్టీ అధిష్టానానికి పరిపాటి. అదే పార్టీలో సహజంగా చూస్తున్నాం. అందులో భాగంగానే లోకేష్ గౌతు శిరీష్ దగ్గర నుంచి వివరణ కోరారు. కానీ దాన్ని ఇప్పుడు వైసీపీ వక్రీకరించి బీసీ కాబట్టి ఆవిడ కావాలనే టార్గెట్ చేస్తుంది అని చెప్పి మాట్లాడతాం. గతంలో యనమల గారు రాసిన లేఖ గురించి కూడా ఇక్కడ ప్రతిసారి కూడా కులం కార్డును తీసుకొస్తూ వస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే శవాల మీద పేలాలు ఏరుకోవటం అలవాటు. ఇప్పుడు విగ్రహాల మీద పేలాలు ఏరుకుంటున్నారా, లేకపోతే బహిరంగ లేఖల మీద పేలాలు ఏరుకుంటున్నారా? అంటే ఇప్పుడు యనమల రాసిన లేఖ వివాదాస్పదం చేశారు, అట్లాగే నిన్న విగ్రహాన్ని వివాదాస్పదం చేస్తున్నారు. గౌతు లచ్చన్న, సర్దార్ గౌతు లచ్చన్న ఆయన ఒక కుల సంఘమా? ఆయన ఒక కులానికి పరిమితమైన నాయకుడా? లేకపోతే ఇప్పుడు లచ్చన్న విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని, లేకపోతే లచ్చన్న ఫ్యామిలీని గౌతు శిరీష్ అని అడ్డం పెట్టుకుని వీళ్ళు తెలుగుదేశం పార్టీకి ఆ కుటుంబాన్ని దూరం చేయాలనో బీసీలను దూరం చేయాలనో వాళ్ళ కుట్రలు చూస్తుంటే జాలేస్తుంది. ఎందుకంటే అసలు అక్కడ జరిగిందేంటి, వీళ్ళు చేస్తోందేంటి? ఒక రకంగా గౌతు శిరీష, పార్థసారథి, కొనకళ్ళ నారాయణని మరి బలి చేయడానికే ఆ విగ్రహం ఆవిష్కరణ పెట్టుకున్నారా? అనుమానాలు కలుగుతున్నాయి. ఏంటి అసలు అక్కడ గతంలో లేని ప్రేమ గౌతు లచ్చన్న పైన వీళ్ళకి ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇదంతా కూడా ఒక ప్లాన్డ్గా, ఒక ఆర్గనైజ్డ్గా జరిగినట్టుగా కనపడుతుంది. దీని వెనుక అసలు మొత్తం అంతా నడిపింది సూత్రధారి అంతా జోగి రమేష్. జోగి రమేష్ ఇవాళ అనేక కేసుల్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితుల్లో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండలేక, అటు అగ్రిగోల్డ్ భూములు కబ్జా కేసులు కానీ, లేకపోతే చంద్రబాబు ఇంటిపై దాడి కేసులు కానీ, అతని నోటి దూల. అంటే ఇంకోటి సార్, వీళ్ళు ఏదైతే ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముందు ఒకళ్ళ ఇంట్లో భేటీ అయ్యారు, అక్కడ నా కేసులు తీసేయాలని చెప్పి కూడా గౌతు శిరీష్ని జోగి రమేష్ కోరారు. వల్లభనేని వంశీ అనుచరుడు కావచ్చు, హరి అనే వ్యక్తి, వీళ్ళందరూ కూడా అక్కడ లంచ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇంత తెలిసిన తర్వాత మరి వాళ్ళ నుంచి ఇటు లోకేష్ గారు వివరణ అడగడం తప్పంటారా? దీన్ని వక్రీకరించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ వివరణ అడగడం కాదు ఇష్యూ. అది ఏంటంటే అక్కడ జరిగినటువంటి బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ తనపైన కేసులు, అంటే ఇదంతా కూడా ఒక ప్లాన్డ్గా జరిగింది అంటున్నాను. అందుకే అన్నమాట జోగి రమేష్ అక్కడికి రావడం అసలు వీళ్ళకి తెలియదని, అతను వస్తున్నాడన్న విషయం కూడా వీళ్ళకి తెలియదని. కాకపోతే వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే వీళ్ళు ఆ ఓపెన్ టాప్ వెహికల్లో అతనితో పంచుకోకుండా ఉండాల్సింది. అతను పైకి ఎక్కితే మేము ఎక్కమని చెప్పు ఉండాల్సింది. శిరీష్ అయినా, లేకపోతే కొనకళ్ళ నారాయణ అయినా, లేకపోతే పార్థసారథి అయినా దిగిపోతామని అనుంటే ఇంకా కొంత హీరో వర్షిప్ వచ్చి ఉండేది. ఏదైనా చిల్లర రాజకీయం. పార్థసారథి గారు అన్నట్టుగా ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి జోగి రమేష్ చిల్లర రాజకీయాలకు మేము బలయ్యామన్నాడు. అంటే ఇవాళ జోగి రమేష్ ఏదో రకంగా బయటపడాలా. తనేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఇవాళ తన కుటుంబం పోలీస్ స్టేషన్లు, కేసులు, కోర్టుల చుట్టూ అటు తిరగాల్సి వస్తుందని ఈ విగ్రహ రాజకీయానికి తెరదీసినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు గౌతు శిరీష లచ్చన్న మనవరాలుగా ఎవరు విగ్రహాన్ని పెట్టుకున్నా వెళ్లాల్సిన బాధ్యత పైన. గతంలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణకి మరి రాధా వెళ్తాడు. అది కాంగ్రెస్ వాళ్ళు పెడితే తప్పేంటి, తెలుగుదేశం వాళ్ళు పెడితే తప్పేముంది? కొడాల నాని షేర్ చేసుకున్న డయాస్ ఇతను షేర్ చేసుకుంటాడు. గుడివాడలో రంగా విగ్రహావిష్కరణకి అటు వంశీ, నాని మరి వాళ్ళతో పాటు రాధా కూడా లేడా? అందుకని వంగవీటి రాధాని మరి ఇది చేస్తారా?
వాళ్ళ వంగవీటి రాధా తెలుగుదేశంలో ఉన్నాడు. అక్కడ ఇష్యూ అది కాదు. అదేంటంటే కేవలం దీన్ని అడ్డం పెట్టుకొని ఆ కేసుల నుంచి బయటపడాలన్న ఒక కుట్ర. దీన్ని అడ్డం పెట్టుకొని బీసీలకి తెలుగుదేశంలో అవమానం జరుగుతుందని ప్రచారం చేయడానికి ఇది ఒక అస్త్రం. ఇప్పుడు యనమల రామకృష్ణుడు లెటర్ అన్నావు, ఏమి రాశారు యనమల రామకృష్ణుడు ఆ లెటర్? అది ఇవాళది కాదు. ఆయన పోరాటం కాకినాడ సజ్జు అక్కడేంటి, గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అసలు దున్నాడు అక్కడ. కేవీ రావు భూముల్లో నీకు చంద్రబాబు నాగలి బట్టి దున్నాడు అనమాట. అప్పుడు మత్స్యకారులు లేకపోతే అక్కడ ఉన్న బీసీలు వాళ్ళకి అండగా తెలుగుదేశం పార్టీ, అటు యనమల రామకృష్ణుడు మొత్తం ఈస్ట్ గోదావరి నాయకులంతా చంద్రబాబుతో పాటు నీకు అక్కడ సామూహికంగా దున్నారు. ఏంటి, ఆ సజ్జులు ఆ భూములు మావేనని. అంటే కేవీ రావు పైన తెలుగుదేశం పోరాటం ఇవాళది కాదు, యనమల పోరాటం ఇవాళది కాదు. కాకపోతే యనమల రాసిన లెటర్లో ఏముంది, కేవీ రావు చౌదరి అన్నట్టున్నాడు, లేకపోతే దివి మురళీ చౌదరి అన్నట్టున్నాడు. అది ఒకటే వీళ్ళు చూస్తున్నారు. కానీ అక్కడ జిఎంఆర్ వైశ్య అని కూడా అన్నాడు. అక్కడ అసలు ముఖ్యమైన అంశం అది కావాలని ఉద్దేశపూర్వకంగా పక్కకి మళ్ళీ ఇచ్చారా, అక్కడ అరబిందో బినామీ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. యనమల రాసిన లెటర్లో ఫస్ట్ పారాగ్రాఫ్లో 5వ లైన్లో నీకు అరబిందో బ్రాకెట్లో బినామీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు వదిలేశారు? దాని మీద చర్చ ఎందుకు చేయలేదు? ఆయన ఏదో యనమల కేవీ రావు చౌదరి అన్నాడు, లేకపోతే దివి చౌదరి అన్నాడు, ఇట్లా చౌదరి అనేది తీసుకొచ్చి అదేంటి ఆయన యొక్క ఉద్దేశం? అగ్రవర్ణాలు అక్కడ బీసీల భూములు, అవి మత్స్యకారుల భూములు, మరి వాళ్ళ భూముల్ని వీళ్ళు మరి ఏ విధంగా ఇది చేస్తారు. కాబట్టి అన్నిటిపైన విచారణ జరిపించమని ఆయన రాసిన లేఖ సారాంశం. దానికి కులాన్ని ఆపాదించి యనమలేదో కమ్మ ద్వేషం అన్నట్టుగా, లేకపోతే దీన్ని అడ్డం పెట్టుకుని బీసీలనంతా తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలనో, అంటే ఒక రకంగా బీసీ వర్సెస్ కమ్మ, ఒక రకంగా తెలుగుదేశం పార్టీని బీసీలు దూరం చేసేసి వైసీపీకి గంపగుత్తగా లాక్కునే ప్రయత్నం. అండ్ మీరు చెప్తున్న దాన్ని బట్టి అనుమానించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది సార్. ఎందుకు అంటే అక్కడ ఎక్కువ మంది టీడీపీ పార్టీ కండువా కప్పుకొని ఉన్నారు. వాళ్ళతో పాటు జోగి రమేష్ రావడం, అంటే ఇది అధికార పార్టీ, సో ఓడిపోయిన పార్టీ వైసీపీ. జోగి రమేష్ గారు కుతూహలం చూపిస్తున్నట్టే కనిపిస్తుంది పార్టీ మారడం కోసం. సో ఇంత జరిగినా కూడా మరి వైసీపీ నుంచి ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు. మరి వాళ్ళతో ఎందుకు కలిసి వెళ్ళామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జోగి రమేష్ వివరణ కోరలేదు అంటే దీని వెనక ఏదో కుట్ర దాగుందని అనుకోవచ్చు కదా మనం. మరి ఆ కుట్ర స్కెచ్ చేసిందే జగన్మోహన్ రెడ్డి కదా. ఏది ఇప్పుడు ఇదంతా సీన్ క్రియేట్ చేసిందే అతను అయినప్పుడు, యాక్చువల్గా మనం ఆ ప్రసంగం కనుక విన్నట్లయితే జోగి రమేష్ ఏం మాట్లాడాడు, గౌతు శిరీష్ను ఆకాశానికి ఎత్తాడు. గౌతు శిరీష్ అసలు పోరాడింది, పోరాట యోధురాలు, లేకపోతే ఇవాళ ఉన్నత స్థానానికి వచ్చింది, ప్రత్యర్థుల్ని చిత్తు చేసి ఓడించింది అన్నాడు. మరి అక్కడ సీదిరి అప్పలరాజు పరిస్థితి ఏంటి? సీదిరి అప్పలరాజు వెంటనే ఫోన్ చేసి జోగి రమేష్ని తిట్టాలి కదా. నా ప్రత్యర్థిని పొగుడుతావేంటి, నన్ను చిత్తుగా ఓడిస్తే నీకంత సంతోషంగా ఉందా ఏంటి జోగి రమేష్ అని చెప్పి సీదిరి అప్పలరాజు ఫైర్ అవ్వాలి. ఎందుకు అవ్వలేదు, ఎందుకు అయ్యాడు అని మరి మీడియాలో రాలేదు అంటే నీకు అక్కడ గేమ్ ప్లాన్ అర్థమవుతుంది కదా. సీదిరి అప్పలరాజు, జోగి రమేష్, జగన్మోహన్ రెడ్డి అందరూ చేసిన కుట్రే తప్ప, లేకపోతే వీళ్ళకి కొత్తగా గౌతులచ్చన గారి మీద అభిమానం ఎట్ట పొంకొచ్చింది? పెట్టుకోండి, విగ్రహాలు పెట్టడానికి ఎవరు కాదన్నారు. గౌతులచ్చన విగ్రహాలు ఇవాళ వాడవాడలా రావాలి, గౌడ సంఘాలు దాన్ని చేసినా కూడా వాళ్ళు చక్కగా చెప్పారు. ఏది, శిరీష బాధితురాలు. గౌతు శిరీష నీకేంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ కుటుంబం పడ్డ బాధలు అనేక బాధలు అన్నమాట. సీదిరి అప్పలరాజు అసలు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మామూలు టార్చర్ పెట్టాడా? ఎన్ని కేసులు పెట్టారు? వీటన్నిటిపైన పోరాడి నిలబడి గెలిచింది వాళ్ళ శిరీష. అలాంటి శిరీష తెలుగుదేశం పట్ల వాళ్ళ చిత్తశుద్ధిని శంకించకూడదు. నెక్స్ట్ పార్థసారథి కూడా జోగి రమేష్ బాధితుడే. పార్థసారథి అసలు ఆయన సీట్లు ఆపుకోవాలని చూశాడు. ఎవరు? జోగి రమేష్. పెనమలూరులో సీటు పెనమలూరు అయింది కదా, అది మరి జోగి రమేష్ వచ్చి అక్కడ వాలాడు, మైలవరం వద్దు నాకు ఇది కావాలని చెప్పి వచ్చి తీసుకుని. ఇవాళ పార్థసారథి తెలుగుదేశంలో చేరటానికి కారణమే జోగి రమేష్. జగన్మోహన్ రెడ్డి ఆయన అన్నాడు కదా, ఏది వైసీపీ మీటింగ్లో జగన్ సమక్షంలోనే పార్థసారథి ఏమన్నాడు, నాకు జనంలో గుర్తింపు ఉంది కానీ జగన్ దగ్గర గుర్తింపు లేదన్నాడు. ఇంకా అంతకన్నా చెల్లుమని కొట్టడం ఏం కావాలి? అలాంటి పరిస్థితుల్లో పార్థసారథి మరి తెలుగుదేశంలో పార్టీలో చేరాడు. అతను
జోగి రమేష్ బాధితుడే. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఆడిన ఆటల్లో వీళ్ళంతా పాత్రధారులు అన్నమాట. ఇవాళ మరి పార్థసారథి, కొనకళ్ళ నారాయణ, లేకపోతే గౌతు శిరీష వీళ్ళందరూ కూడా ఇవాళ మరి వివరణ ఇచ్చిన పరిస్థితుల్లో కార్యకర్త ఇవాళ ఎంత సీరియస్గా ఉన్నాడో అక్కడ అర్థమవుతుంది. చిన్నపాటి కదలికలను కూడా సహించే పరిస్థితుల్లో ఇవాళ కార్యకర్త లేడు. మీరు వ్యాపారాలు చేసుకుంటాం, మేము చట్టాపట్టాలు వేసుకుని భుజం మీద వేసుకుని నడుస్తామంటే వాళ్ళ కార్యకర్త సహించడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే అన్ని బాధలు పడ్డారు, అన్ని కేసుల్లో ఇరుక్కున్నారు, అన్ని జైళ్ళకి వెళ్ళారు. ఇవాళ కార్యకర్త సుప్రీం తెలుగుదేశంలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.